అమెరికా కొత్త షాక్ ఇచ్చింది. ఏదైతే ఉక్రెయిన్ తాజాగా చేసినటువంటి ప్రతిపాదనని తోసిపుచ్చింది. ఏమని ప్రతిపాదించింది? ఇజ్రాయెల్ యుద్ధంలో యూరప్ దేశాలు, పాశ్చాత్య దేశాలన్నీ స్వయంగా సహకరిస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ మిస్సైళ్ళని ధ్వంసం చేయడం లాంటివి కూడా చేసుకొచ్చినాయి. అలాగే అక్కడ ప్రత్యక్షంగా ఆర్థిక సాయం చేస్తున్నారు, ఆయుధ సాయం చేస్తున్నారు. వాళ్ళందరి మాట విని యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ని ఇప్పుడు వదిలేశారు. రష్యానేమో మా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటోంది, మాకు ఇప్పుడు సహాయం అడిగితే చెయ్యట్లేదు, వాళ్ళకైతే చేస్తున్నారు అని చెప్తే ఇప్పుడు యూరోప్ యూనియన్ అట్లాగే అమెరికా ఇద్దరు కూడా దానికి ఆన్సర్ చెప్పారు. అరే వెర్రి నాయన, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అన్నటువంటిది డిఫరెంటు, నీ వార్ డిఫరెంటు. వాళ్ళు అక్కడ తమని తాము రక్షించుకోవడానికి చేస్తున్న యుద్ధం, నువ్వేమో అవతలని కెలికిన యుద్ధం. కెలికిచ్చింది వీళ్ళే అనుకోండి వెనక నుంచి. బట్ ఇప్పుడు ఆ యుద్ధాన్ని చూసిన రీతిలో నిన్ను చూడలేము అని చెప్పారు. ఎస్, ఎందుకని? ఉక్రెయిన్ డిపెండబుల్, ఇజ్రాయెల్ ఇండిపెండెంట్. ఇజ్రాయెల్ తన యుద్ధం తనే చేస్తుంది, అమెరికా వీళ్ళు సాయం మాత్రమే అందిస్తారు. ఉక్రెయిన్ తన యుద్ధం తాను చేయలేకపోయింది, అమెరికా యూరప్ దేశాల సాయంతో మాత్రమే యుద్ధం చేస్తుంది. అది తేడా. అది తెలియనటువంటి వాడు అధ్యక్షుడు అవడం ఉక్రెయిన్కి శాపం.